తెలంగాణలో మరో 6 రోజుల్లో ఎస్ఐఆర్ ఎన్యూమరేషన్ ప్రక్రియ ముగియనుంది. దీంతో కాంగ్రెస్ పార్టీ ఎస్ఐఆర్ పై అలర్ట్ అయ్యింది. ఈ ప్రక్రియను ఏఐసీసీ పెద్దలు ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతూ పార్టీ నేతలకు, శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. మొదటి నుంచి ఈ ప్రక్రియపైన కాంగ్రెస్ పార్టీ పరిశీలన జరుపుతోంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలో దాదాపు 36,000 బీఎల్ఓలను నియమించి వారికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. గాంధీభవన్లో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ఆయా ప్రాంతాలలో జరుగుతున్న ప్రక్రియను ఈసీ కోఆర్డినేషన్ కమిటీ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. ప్రతిరోజు సమీక్షలు, 2 రోజులకొకసారి మీనాక్షి నటరాజన్ కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షించే కోఆర్డినేటర్లు పార్టీ ఈసీ కోఆర్డినేషన్ కమిటీ ద్వారా వివరాలు సేకరిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ కూడా తమకున్న సమాచారాన్ని కమిటీతో చర్చిస్తున్నారని, పలు సూచనలు ఇస్తున్నారని వెల్లడించారు. తాము కూడా నివేదికలు ఇస్తున్నామని ఈసీ కోఆర్డినేషన్ కమిటీ నేతలు తెలిపారు. పార్టీ ముఖ్యులు ఇచ్చిన సమాచారం, తమకు క్షేత్రస్థాయి నుంచి వచ్చే సమాచారాన్ని, అభ్యంతరాలను ఈసీ, సీఈసీ దృష్టికి తీసుకువెళ్తున్నామని కమిటీ నేతలు వివరించారు. ఇటీవలే ఎన్యూమరేషన్ ఫామ్స్ తిరిగి సబ్మిట్ చేయని సుమారు 40 లక్షల మంది ఓటర్ల వివరాలు ఇవ్వాలని కమిటీకి సీఈఓకి వినతి పత్రం ఇచ్చింది. ఫారాలను బీఎల్ఓలకు సబ్మిట్ చేయాలని ఓటర్లు గడువు ముగియక ముందే ఏఎస్డీసీ లిస్టులో పెడుతున్నారని కమిటీ చైర్మన్ రాజేష్ కుమార్ సీఈఓ దృష్టికి తీసుకువెళ్లారు. ఏఐసీసీ నేతలు ఎస్ఐఆర్ ప్రక్రియను సీరియస్ గా తీసుకోవడంతో క్షేత్రస్థాయిలో నేతలు ప్రత్యేక శ్రద్దతో పనిచేస్తున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వేణుగోపాల్ అందిస్తారు. వేణుగోపాల్, తెలంగాణలో జరుగుతున్నటువంటి సర్చ్ ప్రక్రియను, తెలంగాణలో జరుగుతున్న సర్చ్ ప్రక్రియను కాంగ్రెస్ హైకమాండ్ చాలా సీరియస్ గా తీసుకుంది. ఇప్పటికే సర్చ్ ప్రక్రియపై ఏఐసీసీ పెద్దలు ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతూ పార్టీ నేతలకు, శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. మొదటి నుంచి కూడా ఈ ప్రక్రియ కాంగ్రెస్ పార్టీ పరిశీలన జరుగుతోంది. ఇందులో భాగంగా దాదాపు రాష్ట్రంలో 36,000 పిఎన్ఏలను నియమించి వారికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. గాంధీ భవన్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ఆయా ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ప్రక్రియను ఎలక్షన్ కమిషన్ కోఆర్డినేషన్ కమిటీ ద్వారా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి తెలంగాణలో ఉంది. ఇక ప్రతిరోజు సమీక్షలు, 2 రోజులకు ఒకసారి మీనాక్షి నటరాజన్ కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షించే కోఆర్డినేటర్లు పార్టీ ఈసీ కోఆర్డినేషన్ కమిటీ ద్వారా వివరాలు సేకరిస్తున్నారని చెప్పి కూడా ఆ కమిటీ సభ్యులు చెప్పారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తమకున్న సమాచారాన్ని కమిటీతో చర్చిస్తున్నారని, పలు సూచనలు చేస్తున్నారని చెప్పి కూడా వెల్లడించారు. తాము కూడా నివేదికలు ఇస్తున్నామని చెప్పి ఎలక్షన్ కమిషన్ కోఆర్డినేషన్ కమిటీ నేతలు చెప్పారు. ఇప్పటికే ఈ ప్రక్రియపై ముఖ్యమంత్రి 2 సార్లు ప్రత్యేకంగా జూమ్ సమావేశం కూడా నేతృత్వం నిర్వహించడం జరిగింది. ఎక్కడైతే పార్టీ నేతలు ఇన్ఛార్జీలుగా ఉన్నారో అలాగే ఎమ్మెల్యేలు, ఎంపీలకు పర్యవేక్షణ బాధ్యతలు కూడా ప్రత్యేకంగా అప్పగించడం జరిగింది. ఏమాత్రం దీనిపై అలసత్వం ప్రదర్శించినా కానీ రానున్న రోజుల్లో ప్రభుత్వం ఫలితాలు తారుమారయ్యే అవకాశం కూడా ఉంది. ఇప్పటికే వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి పరిస్థితిని కూడా ఎప్పటికప్పుడు ఇటు నేతలకు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే పీసీసీ చీఫ్ కూడా వివరిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇందులో భాగంగా ముఖ్యమంత్రి స్వయంగా తన ఓటును అక్కడ కొడంగల్కు వెళ్లి మరి అక్కడ తానే స్వయంగా ఫామ్ సబ్మిట్ చేసి కూడా దీని మీద ఎంత సీరియస్ గా తీసుకోవాలి అనే దానిపైన కూడా ఇటు పార్టీ శ్రేణులకు సూచించడం జరిగింది. ఇక పార్టీ ముఖ్యులు ఇచ్చిన సమాచారం మేరకు తమకు క్షేత్రస్థాయి నుండి వచ్చే సమాచారాన్ని, అభ్యంతరాన్ని ఎప్పటికప్పుడు ఈసీ, సీఈసీ దృష్టికి తీసుకెళ్తున్నామని చెప్పి కూడా ఈ ఎన్నికల కమిటీ కోఆర్డినేషన్ కమిటీ నేతలు చెప్పడం జరిగింది. ఇక ఇటీవలే ఎన్యూమరేషన్ ఫామ్స్ తిరిగి సబ్మిట్ చేయని సుమారు దాదాపు 40 లక్షల మంది ఓటర్ల వివరాలు ఇవ్వాలని పార్టీకి సీఓకి వినతి పత్రం కూడా సమర్పించడం జరిగింది. ఫారాలను బిఎల్ఓలకు సబ్మిట్ చేయని ఓటర్ల గడువు ముగియక ముందే ఎవరైతే ఆబ్సెంట్ కానీ, షిఫ్ట్ కానీ, డెత్ కానీ ఉన్నటువంటి నేతలు ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి లిస్ట్ మాకు ముందుగానే ఇవ్వాలి. ఎందుకంటే అప్పటికి మేము ఒకసారి దీనిపై సమీక్షించుకొని
ఇవన్నీ సరిగా ఉన్నాయా లేదా అనే దానిపైన కూడా మేము దృష్టి సారించే అవకాశం ఉంటుందని చెప్పి ఎలక్షన్ కమిటీ చైర్మన్ రాకేష్ కుమార్ సింగ్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఇక ఏఐసీసీ నేతలు సర్ ప్రక్రియను సీరియస్ గా తీసుకోవడం, క్షేత్రస్థాయిలో నేతలు ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తున్నారని కూడా పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీకి నష్టం జరిగే చర్యలపైన అప్రమత్తంగా ఉండాలని, తమకు అనుకూలంగా ఉన్నారనుకున్న వర్గాలు వ్యక్తుల ఓట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పి అధిష్టానం పార్టీ నేతలకు సూచిస్తుంది. అయితే ముఖ్యంగా సర్ ప్రక్రియపై ఎప్పటికప్పుడు నేతలతో సమీక్ష జరుపుతున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైతే సీరియస్ గా తీసుకోరో వారిపై ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుంటాం రానున్న రోజులు అని చెప్పి ఇప్పటికే హెచ్చరించడం జరిగింది. ఇక ఎవరైతే రాష్ట్రంలో ఒక 100 మందిని ఈ సర్ ప్రక్రియకు సంబంధించి కష్టపడి పనిచేస్తారో వారందరినీ కూడా రాహుల్ గాంధీతో ఫోటో దింపిస్తానని చెప్పి కూడా ముఖ్యమంత్రి హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఇందుకు సంబంధించి కాంగ్రెస్ నేతలు కూడా ఎప్పటికప్పుడు గ్రౌండ్ లెవెల్ లో పరిస్థితి ఏ విధంగా ఉంది అనే దానిపై కూడా ఇటు పార్టీ ఎలక్షన్ కోఆర్డినేషన్ కమిటీకి నేతలు వివరిస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఏఐసీసీ నుండి వచ్చే సూచనలు కూడా ఇటు పార్టీ నేతలు పాటిస్తూ ఏ ఒక్క ఓటు కూడా అర్హులు ఎవరైతే ఉంటారో వారి ఒక్క ఓటు కూడా పోకుండా ఉండేలా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఇటు పార్టీ నేతలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇందుకు సంబంధించి ముఖ్యమంత్రి కూడా చాలా సీరియస్ గా కాన్సన్ట్రేట్ చేశారు. ఎక్కడెక్కడైతే పార్టీకి అనుకూలంగా ఉండేటువంటి వారు ఉంటారో వారి ఓట్లను ఒకటికి 2 సార్లు పరిశీలించుకోవాలి. వారు ఫామ్ సబ్మిట్ చేశారా, లేకపోతే ఏమైనా సమస్యలు ఉన్నాయా, సమస్యలు వచ్చినప్పుడు వారు కుటుంబ సభ్యుల్ని సంప్రదించి ఆ ఫామ్ సబ్మిట్ చేసేలా కూడా చూడాలి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇక మనం గత కొద్ది రోజుల కిందటే చూసాం, ఆంధ్రప్రదేశ్ లో సర్ ప్రక్రియ ముగిసింది. ఇంకా కూడా అక్కడ మనం చూస్తే దాదాపు 40 లక్షల పైగా ఓట్లు పోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇక తెలంగాణలో ఇప్పటికే 2 సార్లు కూడా గడువు పొడిగించడం జరిగింది ఈ సర్ ప్రక్రియకు సంబంధించి. ఇక 6 రోజుల్లో ఈ గడువు కూడా పూర్తి కాబోతుంది కాబట్టి ఇక ఇందుకు సంబంధించి నేతలు సీరియస్ గా కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పి కూడా ఎప్పటికప్పుడు ఎలక్షన్ కోఆర్డినేషన్ కమిటీ నుండి ఇటు పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ వేణుగోపాల్. తెలంగాణలో మరో 6 రోజుల్లో ఎస్ఐఆర్ ఎన్యూమరేషన్ ప్రక్రియ ముగియనుంది. దీంతో కాంగ్రెస్ పార్టీ ఎస్ఐఆర్ పై అలర్ట్ అయ్యింది. ఈ ప్రక్రియను ఏఐసీసీ పెద్దలు ఎప్పటికప్పుడు సమీక్షలు జరుపుతూ పార్టీ నేతలకు, శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. మొదటి నుంచి ఈ ప్రక్రియపైన కాంగ్రెస్ పార్టీ పరిశీలన జరుపుతోంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలో దాదాపు 36,000 బిఎల్ఓలను నియమించి వారికి శిక్షణ కార్యక్రమాలను నిర్వహించారు. గాంధీభవన్ లో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ఆయా ప్రాంతాలలో జరుగుతున్న ప్రక్రియను ఈసీ కోఆర్డినేషన్ కమిటీ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. ప్రతిరోజు సమీక్షలు, 2 రోజులకు ఒకసారి మీనాక్షి నటరాజన్ కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షించే కోఆర్డినేటర్లు పార్టీ ఈసీ కోఆర్డినేషన్ కమిటీ ద్వారా వివరాలు సేకరిస్తున్నారని కమిటీ సభ్యులు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ కూడా తమకున్న సమాచారాన్ని కమిటీతో చర్చిస్తున్నారని, పలు సూచనలు ఇస్తున్నారని వెల్లడించారు. తాము కూడా నివేదికలు ఇస్తున్నామని ఈసీ కోఆర్డినేషన్ కమిటీ నేతలు తెలిపారు. పార్టీ ముఖ్యులు ఇచ్చిన సమాచారం, తమకు క్షేత్రస్థాయి నుంచి వచ్చే సమాచారాన్ని, అభ్యంతరాలను ఈసీ, సీఈసీ దృష్టికి తీసుకువెళ్తున్నామని కమిటీ నేతలు వివరించారు. ఇటీవల ఎన్యూమరేషన్ ఫామ్స్ తిరిగి సబ్మిట్ చేయని సుమారు 40 లక్షల మంది ఓటర్ల వివరాలు ఇవ్వాలని కమిటీకి, సీఓకి వినతి పత్రం సమర్పించారు. ఫారాలను బీఎల్ఓలకు సబ్మిట్ చేయని ఓటర్ల గడువు ముగియక ముందే ఏఎస్డీ లిస్టులో పెడుతున్నారని కమిటీ చైర్మన్ రాజేష్ కుమార్ సీఓ దృష్టికి తీసుకువెళ్లారు. ఏఐసీసీ నేతలు ఎస్ఐఆర్ ప్రక్రియను సీరియస్ గా తీసుకోవడంతో క్షేత్రస్థాయిలో నేతలు ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.
పార్టీకి నష్టం జరిగే చర్యలపైన అప్రమత్తంగా ఉండాలని, తమకు అనుకూలంగా ఉన్నారనుకుంటున్న వర్గాలు, వ్యక్తుల ఓట్లపైన ప్రత్యేక దృష్టి సారించాలని అధిష్టానం సూచిస్తుందని పార్టీ నేతలు చెబుతున్నారు.